ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో ఉగ్రదాడి రక్తసిక్తం చేసింది. పహల్గామ్లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఆ ప్రాంత ఆర్థిక మూలాలను దెబ్బతీసే దాడి అని ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలపైన ప్రభావం పడిందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా వెళ్లాలనుకునే వారు బుక్ చేసుకున్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారని టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యాలు వాపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడం వల్లే టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారని ట్రావెల్స్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. తగిన ఇబ్బందులు ఏమీ లేకుండా గవర్నమెంట్ అనేది కొంచెం సపోర్ట్ తీసుకుని ఉంటే బాగుండేది. సో దీనికి మాకు ఆల్రెడీ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే రాబో కాలంలో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్యాకేజెస్ చేయడానికి కూడా ప్యాసింజర్స్ కానీ ఆ గెస్ట్లు చాలా ఇబ్బంది భయపడుతూ ఉంటారు. ఆల్రెడీ కొంతమంది మాకు ప్యాకేజెస్ ఉన్నాయి కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం చాలా కాల్స్ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందండి, ఎలా ఉంటుంది సెక్యూరిటీ అనే రీజన్స్. ఏదేమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ మరలా జరగకోకుండా గవర్నమెంట్ కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే మా లాంటి ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ టూర్కి వెళ్ళే అందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మేము ఎంతోమందికి టికెట్స్ చేస్తున్నాము, అలాగే హోటల్ బుకింగ్స్ చేస్తున్నాము. దీని ప్రభావం మా మీద కూడా పడుతుంది, అలాగే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ మీద పడుతుంది, అలాగే మన ఎకానమీ, టూరిజంకి సంబంధించి ఎకానమీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. సో ప్రతి ఒక్కటి దాని మీద ప్రభావం అనేది చూపిస్తుంది, ఎఫెక్ట్ పడుతుంది. ఎవరినైనా పంపించాలని మేము చెప్పినా కానీ వాళ్ళు పర్టికులర్గా ఇప్పుడు కాశ్మీరే ఉంది మనకి జరిగింది ఇంత పెద్ద సంఘటన. ఇప్పుడు కాశ్మీర్కి ఎవరైనా మేము సలహా ఇవ్వాలన్నా కాశ్మీర్ వెళ్ళండి అని ఆటోమేటిక్గా భయపడతారు. ఎవరికైనా ప్రాణం విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన ఈ సమయం, అందరూ దీన్ని కలిసికట్టుగా పోరాడి ఈ తీవ్రవాదాన్ని ఇలాగా సంహరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.